మన రాజస్థానీ, అతని పేరు నందుల్లా. ఐ థింక్ ఆయన వయసు 60 పైన ఉంటుంది. అతను వచ్చి అడిగాడు, ఏం రజనీయా నీ జుట్టంతా పోయింది కదయ్యా అన్నాడు. నేనన్నాను, రాలిపోయింది కదా వదిలేవయ్యా అన్నాడు. రిటైర్డ్ అయిపోయావా? రిటైర్డ్ లైఫ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నావా అన్నాడు. లేదు సినిమా పని చేస్తున్నా. అవునా, ఏ సినిమా? రోబో. ఓ అవునా, గుడ్ 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 గుడ్. నేను అతను చెప్పాను, ఐశ్వర్య హీరోయిన్. ఐశ్వర్య హీరోయిన్? అరే అయ్యా, మంచి మంచి హీరోయిన్, ఫెంటాస్టిక్. ఐశ్వర్య హీరోయిన్. హీరో ఎవరు? నేను చెప్పా, నేనే హీరో. నువ్వు హీరోనా? ఆయన పిల్లలు ఆయనతోనే వచ్చారు. డాడీ ఆయనే హీరో. హీరో 10 నిమిషాలు అక్కడే ఉన్నాడు, ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. నన్ను అలాగే చూస్తున్నాడు అంతే. ఆ తర్వాత అందరూ బాయ్ 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 అని చెప్పి వెళ్ళిపోయారు. బయట నుండి నాకు ఒక వాయిస్ వినపడింది, అరే ఐశ్వర్యకి ఏమైందయ్యా? అభిషేక్ బచ్చన్కి ఏమైందయ్యా? అది వదిలిపెట్టు. అమితాబ్ బచ్చన్కి ఏమైపోయిందయ్యా? ఈయన పక్కన హీరోయిన్ గానా? ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్ నా పక్కన చేసినందుకు.